ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విశ్వాసమే విజయము, సర్వశక్తికి మూలము. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-19 వచనాలు. ఎవరునూ ఇలా మాట్లాడలేదు. యేసు ప్రభు ఒక్కరే ఖచ్చితమైన నమ్మికతో ఇలా మాట్లాడినారు. ఆయన ఇహలోక శక్తిని గూర్చి మాట్లాడినచో అది వేరే విషయము, కానీ ఆయన పరలోక శక్తిని గూర్చి కూడా మాట్లాడుతున్నారు. ఇహలోక శక్తులు ఉన్నాయి, పరలోక శక్తులు కూడా ఉన్నాయి. ఆయన మానవ రూపం ఎత్తినప్పుడు తనకున్న బలమంతటిని వదిలివేశాడు. ఆయన సమస్తమును విడిచిపెట్టినాడు. నేను వట్టివాడను అని అన్నాడు. ఇక్కడైతే యేసు నాకు సర్వాధికారం ఉన్నది అని అంటున్నాడు. ఆయనకు ఆ శక్తి ఎలా వచ్చింది? దేవుడు శక్తినంతటినీ యేసుకు మాత్రమే ఇవ్వబోతున్నాడా? ఇతరులకు అనుగ్రహించటలేదా? అబ్రహాము దేవుని చిత్తానికి లోబడినప్పుడు లోకంలోని అత్యుత్తమైన ఆశీర్వాదాన్ని పొందాడు. మోషే తన ఇష్టాన్ని వదిలేసి దేవుని చిత్తాన్ని చేసినప్పుడు ఐగుప్తు శక్తులన్నిటినీ అణచగలిగాడు. అతడు చేసినవన్నీ జ్యోతిష్యులు చేయలేకపోయారు. తన చిత్తాన్ని వదిలివేయడం వలనే మోషే అలా సాధించగలిగినాడు. యేసు నా చిత్తం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని చెప్పాడు. తన జీవితమంతా యేసు దేవుని చిత్తాన్నే ఎన్నుకున్నాడు. ఈ రోజుల్లో కూడా ఎవరైతే దేవుని చిత్తాన్ని చేయడానికి తమ చిత్తాన్ని వదులుకుంటారో వారు శక్తిని పొందుతారు. దేవుని చిత్తానికి తమ చిత్తాన్ని అర్పిస్తే అదేవిధంగా తన శిష్యులను తర్ఫీదు చేస్తున్నాడు. ఇది ఒక గొప్ప మర్మము. నీ బంధువుల ఇష్టం కొరకు, తల్లిదండ్రుల ఇష్టం కొరకు, నీ చుట్టూ ఉన్న సమాజం కొరకు నీ చిత్తాన్ని వదులుకునే తరుణము కొరకు సాతాను వేచి ఉన్నాడు. అది శుద్ధీకరింపబడిన సమాజం అయితే, అది వ్యత్యాసమైన విషయము అయితే, మన సమాజము లోకత్వముతో నిండి ఉన్నది. నిన్ను సృజించిన దేవుని చిత్తం కన్నా నీ తండ్రి తన చిత్తం చేయమని ఒత్తిడి చేయుటకు ఎటువంటి అధికారం లేదు. దేవుని మహా ఉద్దేశాలను నెరవేర్చడానికే నీవు పుట్టావు. నీవు భక్తిహీనులకు లోబడి దేవుని చిత్తాన్ని తప్పిపోయి దేవుని సర్వశక్తిలోని భాగాన్ని కోల్పోవులాగున సాతాను ప్రయత్నిస్తున్నాడు. యేసు క్రయము చెల్లించాడు, నన్ను నేను త్యజించుకున్నాను అని అతడు చెప్పగలడు. సమస్తాన్ని విడిచి యాకోబు, యోహానులు యేసును వెంబడించారు. యేసు తనకున్న సర్వశక్తిని వారితో ఇప్పుడు పంచుకొంచున్నాడు. మనం మన స్వంత చిత్తాన్ని చేస్తూ దేవుడు మనల్ని వాడుకొను అని తలంచవద్దు. ఒక్కసారి నీవు దేవుని చిత్తాన్ని పోగొట్టుకుంటే సాతానుకు నీ మీదన్న పట్టు దొరుకుతుంది. అది ఆది నుండి అంతం వరకు యేసు దేవుని చిత్తాన్నే చేశాడు కనుక ఆయనపై సాతానుకి ఏ సమయంలోనైనా అధికారం లేదు. ఆమెన్. ప్రేమ నమ్మకం మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, గత దినమంతా నీ కాపుదల వందనాలు, స్తోత్రాలు తండ్రి. మన కొరకు రోజంతట్లో కూడా నీ కాపుదల ఉంచండి. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుణ్ణి ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. యెషయా